కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్. ఆయన ఉన్నంత వరకు ఆయన ఉన్న చెప్తున్నాడు 15 ఏళ్ళు మేము కలిసే పోటీ చేస్తామని. మాట తీరు ఆయన కరెక్ట్. డిప్యూటీ సీఎంగా 2 సంవత్సరాలు ఆయన పనితీరు ఎలా ఉందండి? సూపర్గా ఉంది. ఆయన ఒక డిప్యూటెడ్ సీఎంగా పరిపాలన చేయటం లేదు. మన ఇంట్లో ఒక వ్యక్తిలాగా వచ్చి ప్రతి సమస్యని వాళ్ళు ఏ పల్లెటూరులో చూసినా రోడ్లు నెంబర్ వన్ వచ్చి ఆయనకి తెలిస్తే చాలు ఆ రోడ్డు కావాలి అని అంటే వారంలోనో 15 రోజుల్లోనో సెలక్షన్ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఆయన దృష్టికి వేదని వెళ్ళకపోతే తెలియదు. ఆయన దృష్టికి ఏది వెళ్ళినా సరే దాన్ని వెంటనే పరిష్కారానికి మార్గం చూపెడుతున్నాడు. నెంబర్ వన్ ఉంది ఆయన. మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఆయనే నెంబర్ వన్ డిప్యూటీ సీఎంగా ఉన్న సూపర్గా ఉంటుంది. నెంబర్ వన్గా ఉంటుంది. ఇక వాళ్ళకి అదే పని. మీరు అడిగినా వాళ్ళకి ఏం పని ఏదో విమర్శించడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. మనిషికి రోగం రాకుండా దెబ్బ తగలకుండా ఉంటుంది. ఆయన తల్లిని చెల్లిని బయటికి పంపించినోడే మరి ఏం చేస్తాడు? ఇది తప్పు అని వాళ్ళ నాయకులకి చెప్పలేడు. వాళ్ళు మాట్లాడే అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాడు. తాగుతూ మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడతాం. ఇప్పుడు ఈసారి 11 కాదు 2 వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవరో ఒకసారి చూసుకోమానండి. ఆయన మళ్ళీ మావిగానే అంటే అది కూడా గెలవడు. అలా ఇప్పుడు కడపలోనే ఆయన ఏరియాలో కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో అక్కడ వాళ్ళు అడిగితేనే చెప్తారు. నెంబర్ వన్గా అభివృద్ధి మాత్రం సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ అండి. మాట అంటే సింహం. ఆ మాట మీద ఉంటాడు. ఎవడు ఎన్ని చెప్పినా ఏదో కాపులను విడదీయాలని వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తారు. కానీ ఎవడు ఎన్ని కొట్టుకున్నా సరే వాళ్ళని ఎడగొడతాం తెలియదు. ఆయన అలాగే ఉంటాడు. ఆయనతోనే ఉంటాడు. ఆయనతోనే నడుస్తాడు.